ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయము దేవుడు పంపిస్తానికి సిద్ధంగా ఉంటాడనమాట. అది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి అనిపించదు, కనిపించదు. మనం అనుకుంటాం సడన్గా మనకి ఏమన్నా జాబ్ పాట వచ్చినా, లాటరీ వచ్చినా, లేదా అనేక రకాలుగా మనకి ఊహించినవి ఏమన్నా మనకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏమనుకుంటామో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఇక్కడ మాట్లాడతాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాం కదా. ఆశ్చర్యాత్మకం అంటే మనము చాలా ఆశ్చర్యంగా, అసలు ఎంత ఆశ్చర్యంగా అంటే అంత ఆశ్చర్యంగా అనుకుంటూ ఉంటాం. నాకు కూడా ఇలాంటి విషయం గొప్ప విషయమే, ఎందుకంటే అనుకోకుండా మైకిస్తే వదిలిపెట్టడానికి కూడా తెలుసు కాబట్టి. ఏంటి దేవుడు మన ప్రార్థనకి జవాబు దయచేయాలి అంటే ఆయనకి ఏ విధంగా మొదలుపెట్టాలో చూస్తున్నాం అన్నమాట. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము ఒకసారి చదువుకుంటే, నేను నీకు మొరపెట్టి